చిలుకు వెలుగుల జలతారు చీరగట్టి చిలుకు వెలుగుల జలతారు చీరగట్టి కురులయంత విరజాచి మల్లెల కురులు మునచి తిలకముని నుదుటన తిలకముని ఎదురు చూచుచుంటివి ఎవరి కోసమో ఎవరి కోసం ఈ పూట నువ్వు ఎంత అర్థం తెలుసా? తమరు వచ్చాక ముస్తాబాకుండా ఉంటానా? పురుగులకు నుంచి దిగి వచ్చిన రంభయ్య లేక మేనకయ్య లేక తిలోత్తమయ్య నీ అందం గురించి ఒకసారి అందించవల్లవా? ఫలనులోని నవకమల దళములు నీ నయనముల పోలునతే
వెలగిన నీ రూపమదే కనిపించినదే తల నిల్డ పూలాడ దాచిన రాలి తొలకాల పులతోడ మురిపిల్చబోకే తల నిల్డ పూలాడ దాచిన రాలి తొలకాల పులతోడ మురిపిల్చబోకే మాట బాటలో నిండే మందారాలు ఈ పూల కోటలో విరిసే శృంగారాలు ఈ మాట బాటలో నిండే మందారాలు ఈ పూల కోటలో విరిసే శృంగారాలు ఈ మేరిలో వత్స చేమంతిలో నిల్డ పూడాలి పొలకాల పూలతోట మురిపోకే అల నిల్డ పూడాలి పొలకాల మురిపోకే ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? చాలా రోజుల తర్వాత కొత్త బీరం ఒకటి తగిలితేనే ముస్తాబై కూర్చున్నానండి. తెలుసుదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కుపట్టను ముత్యానివే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఇప్పుడు ఎవరు తప్పక పైకం ఇచ్చదని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందువలన ఎటునైనా సరే మా అమ్మ నోరు కట్టవచ్చు కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నది కలిగిన ఫలితమే. అయినా అదేం పాపమో కానీ మీ మగవారు మా ఆడవారి మాటలు నమ్మనే నమ్మరు. ఏ చండాలు నేను నమ్మడవాడు నిర్మూలమైపోను. ఏదో హాస్యముల కన్నా మాటలకు అంత హాస్యాన్ని కూడా హద్దులుండవాలి. మరో వడలందు హాస్యమయ్యేమి పోనీ పొరపాటు కానీ మరి సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? మరే ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూసినాను. వీధి గుమ్మంలో వచ్చిన మీ అమ్మ కంటపల్లి వస్తుందని పెరటకు ముక్కడికి వచ్చేసరికి అతను తటాలను పెంచుకొని బటాలను పోయింది. ఆ పాటు అతను చూసినాను, నన్ను చూసి అతనికి తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానం కలగా ఉండుటకు కొంత దూరం కోడిగంలాడుతూ వెంట కూడా వెళ్ళినాను. ఏమండి, ఎలాగో అతన్ని కొంత దూరం వెళ్ళి సాగనంపి వచ్చారు కదా, ఎందుకేచితే శెట్టి గారిని ఆశను కూడా అతన్ని అడగలేకపోయిరా? అడిగినాను. ఏం చెప్పాడు? మేళము కావాల్సి వచ్చినానని చెప్పినాను. చెప్పాను కదా, మరి మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పుల కోపగించుకున్నావు కదా. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాహేంద్యమైన పాపం ఉండేది కదా. శబాష్, అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. మేళం కావాల్సి వచ్చిన వాడు ఇచ్చల విడిగా ఈది గుమ్మంలో పోక అదరచు బెదరచు పెరటి రాళ్ళ పోలా ఎలా అని నా అదిగో అదిగో అదిగో. అవును, మరి అట్లయినా మరి అసలు అతన్ని నిలబడి మరి అడగలేకపోయిరా? అడిగినా. ఏం చెప్పాడు? మేళం కావాల్సి వచ్చినానని చెప్పినాడు.
చెప్పాను కదా మరి పోనీలేండి, అట్లయినా నేనే చెప్పేది సావధాన చిత్తులే ఆలకించాల్సిన. మరి ఏమీ లేదండి, అతను మేళం గురించి మాట్లాడటకై మా ఇంటి మీదకి వచ్చాడు. అతను మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాపై అధిక ప్రసంగాలు మొదలు పెట్టాలండి. అందరూ నాకు చిరాకు చప్పుడు దిగుబడి తిరుగుతున్నాం. ఇంతలో మా అమ్మ నా మనసు కనిపెట్టి అతను తోట చుట్టూ మీద ఒక కారణం చేయదని ఆ దారిని ఆవులకు సాగనప్పుడు ఏమండి నడిచిన నీ మాట నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలసంత అబద్ధవాడలే కదా నా నమ్మకం. అనేవారండి, నేను మీ తోడనే కాదు మరి ఎవరి తోడైనా నలసంతైనా మాట్లాడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదని పిన్నెల మొదలు పెద్దల వరకు శ్లాఘించడానికి ఇది ఒక కారణమే. సందేహమే. మరి ఏమిటో ఎవరి మాట అయ్యాలా? నేను ఎన్ని మాటలు సాగించలేదు. క్షణలి పురమల్ కల్లలు కలోదలను సల్పని వారు కలిగిరే ఏమండి సరే కానీ తమరు వెళ్ళిన పని ఏమన్నదో చెప్పనే లేదు. ఏమొకటి ఏమన్నది శైవము తరచుగా ధనికులు నాలుకలు తాటుపట్టలతోడను చేతులు చెవురు మాకులతోడను హృదయం ముక్కు ముక్కలతోడను చేతుడు ఆ పైన ఆనపడరు పదవులు వెనకపడవు పచ్చివాదలను ఆశించి ఆశ్రయించువారు కడు తెలివి మాలినవారు
ఇంతే గానీ 2-3 దినంలో తప్పక సానుకూలమైన జీవితాలని. ఎప్పటి పాటి మీద దిగినది ఇది వరకు రేపు ఆ రేపు కంటే తోపులు కూడా తగిలినది. నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచి పెడతాడు. ఇంతవరకు ఇదిగో అదిగో అని చెప్పిన తుంటని ఈ పూట తుంట చేయి చూపినాడు. అవునులేండి, ఆవుల తనకు తుంటి చేయి చూపితే ఆ చేతులను తెచ్చి మా ఇంటి తోరణ కూర్చుంది. అందుకేనా తమిళ మాటలు? మాట శాంతమైనకే మండిపడినా నేనేమి చేయదు చింతామని చిరాకు మాని చివరంటే ఇనుము. ఇక చాలు ఆపండి. ఇప్పటికి 20 గంటల నుండి విని 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 నా ప్రాణం తీసుకునేది. ఇంకా నేనేమి వినలేను. మా అమ్మ చేత నేను మాట పడనక్కర్లేదు. మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుక భరించింది. కానీ అదే వేరే విధంగా మందు మాకు చాలా కలిసినది. నీవు లేనిదే నేను జీవించగలను చెప్పాను. నీవు లేనిదే నేను మొత్తం జీవించగలను. ఈదితి ప్రాణమునకు మిత్రుల ఇడచితి నీవు నన్ను వీడు నవస్సత చస్తమైన ఏమండి సరే కానీ ఈ నెలలో ఎర్రని ఏ కానీ ఎంత పడ్డా నాకు చింతాను. నేను ఎక్కడికి వెళ్ళినానో అక్కడే చుక్కలు వినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నాకున్నంతలా నీకు నేను ఏమైనా ఉపేక్ష చేస్తున్నా. నా జీవిత సర్వస్వమంతా నీకే దారపోసింది. కానీ అంకితము నీకే అంకితం అంకితము నీకే అంకితం నూరేళ్ళ జీవితం అంకితము నీకే అంకితం. ఓ ప్రియా అపురూప దివ్య కవిత కాగరాజకృతులందు వెలయగి తాత సాధనవత వసంత శోభనామయుత లలిత లలిత రాగ చంద్రలేఖ మనసు మనసు కలయికలు అనురాగం అవుతుంది.
ద్రోసిల్లతో తెచ్చిపోసిన తండ్రి కట్టిన ఇల్లు రాయాదులకు ఇక్కయించి వస్తువులు చేయించిన ఇచ్చిన నీవు కోరగా రాసి ఇచ్చినాను తులసతివేమి సొమ్ములు పుచ్చతో కొని వచ్చి మీ కలికి ఏమండి అన్ని సొమ్ములు పెట్టాను అంత సొమ్ము చేయించానని మాట్లాడుచున్నారే నేను మాత్రం మీకేం లోటు చేశాను తనకు కలిగినదల్లా సీతాపతికి చెట్టు చెప్పినాను మేక కట్టించిన పోలీసు పారద్రోళినా నీకోసం కదా నిజమును మాన్యత రాసి ఇచ్చిన ఆవిడకి సాధనంపినా కదా కోరినా నే కోరినా బంగారు పట్టణెత్తిని తెచ్చు పెట్టి పెట్టకి సొద్దు పెట్టినాను కొత్త సరస్సులు చెలరేఖి చిత్త కార్తి కుక్కలంభరే నిలు చుట్టూ కుమ్మల్లుడ కాంచి మాయమ్మ నందని ఏమండి నందని నిజముగాను
నీవు లోటు చేసినాడని ఆయన ఎవరో 100 రూపాయలు కష్టపడి నిలబడి మరీ ఇచ్చెళ్ళాడు. పెద్దవారు పూజ్యులు భాస్కర్ గారు కళాభిమానంతో ఆశీర్వదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చినారు. ఓకే ఓకే పాలెం సుబ్బరాయుడు ఎంత కసల భాస్కర్ పెద్ద సుబ్బరాయుడు పెద్ద సుబ్బరాయుడు మా మామ కూర్చోబా మా మామ అన్ని లెక్క మీరందరూ కూడా ఆశీర్వదించి నాకు 50 రూపాయలు కనుకగా ఇచ్చినారు. మరి వారు నా పరమేశ్వరుడు అష్టేశ్వర ఆయురారోగ్య భోగభద్యాలు ఈయన పాడాలండి. మా రాజా హుషారు లేదు, నేనేం చేసేది ఏమో. ఇవాళ డల్లుగా ఉన్నాడు. నన్ను వదలి నీవు లోటు చేసినావని ఏ చండాలు అన్నాడు. మీ అమ్మ మాత్రము ఎన్నడైనా రవంత మాట మాట్లాడినదా? ఏదో దినములు కొంచెం తారమారగినప్పుడు ఇతడి గృహచిత్తములు ఎంతవారికైనా సహజ వెచ్చిద్దామని. అందుకే ఈ పూట ఆతను తారశిల చేసి ఆ తారశిల ఎత్తుడు నా మిత్రుడు బిలమంగళుడు. బిలమంగడనా ఏటి ఆవల కొత్తగా కర్మాగారాలు కార్యస్థానాలు మిద్దెలు మేడలు కట్టుకొని నివసిస్తున్న వాసుదేవమూర్తి కుమారుడు నా బాల్యమిత్రుడు. ఏమండి అదేనండి మీ మిత్రుడు అదేనండి మీకంటే మరి కొంచెం పొడుగా ఇంకొంచెం పొద్దుగా అందంగా ఉంటారే వాళ్ళేనా? నీవెప్పుడు చూసినావు? ఒకప్పుడు వేణుగోపాల స్వామి కళ్యాణ కోవిల సమయంలో కాబోలు చూశానండి. మరి వారు మీరు ఎవరు అనుకుంటే కూడా విన్నాను. వారు చాలా భాగ్యవంతులని. కానీ ఏ పరిస్థితి ఉండునంటారు? సుమారు 40 కోట్లకుండునని నా నమ్మకం. ప్రకృతమేనుము ఆ బిలమంగళుడు నేను సహోధ్యాయులము. 40 కోట్ల నీవు నేను ఎలాగనో అలాగనే ఈ చల్లని సాయంత్రం పండు వెన్నెల ఈ నిండు జాబిని ఈ చక్కని తోట ప్రక్కన నీవుంటే. ఆ గురుగారు తోట ఉందంటే నాకు ఎక్కడ ఎంతమంది అడ్డం ఉన్నారు, ఎక్కడున్నారు ఈ చూడు ఎంతమంది అడ్డున్నారు. తోటేనా వెళ్ళిపోదామా? చల్లని గాలి చక్కని తోట ప్రక్కన నీవుంటే పరవశమే చల్లని గాలి చక్కని తోట ప్రక్కన నీవుంటే పరవశమే చల్లని నన్ను
ఏంటమ్మా ఏం మాట్లాడావు? మాట్లాడిన ఒక్క మాతోటి వయస్కులు ఈశతను చూచితిరి ఇరువురము ఒక్కరు
సరే కానీ మీ మిత్రులు మీరు అంత మంచి స్నేహితులు అంటున్నారు కదా, అట్టి వారు విడిపోటు ఎట్లు సంభవించినది? అతను ఆంధ్రం సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. చాలా మంచి పని చేశారండి. మరి తమరు? నేనా? ఈ 5గురు వాసులందరికీ తెలుసు. ఏం చేస్తున్నారు? నేను చదువు సాధించి అమ్మవాడలో ప్రవేశించాను. అదే వద్దన్నా, అదే వద్దన్నా. ఏమండి సరే కానీ మరి మీ మిత్రులు మీరు చాలా మంచివారు కదా, మీ మిత్రులు ఏం అడిగినా ఇస్తానన్నారు కదా, మరి మీ మిత్రులు ఏం అడిగారుగా నాకు తెలియదు కానీ నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక చిన్న కోరిక అడగాలని ఉందండి. గట్టిగా తీరుస్తారా లేదా? ఖచ్చితంగా. నీవు కోరితే కాదంటాను చింతామణి. నిజంగానా? నిజంగా. నా పైన అంత ప్రేమ? అవును. నిజంగా అంత ఇష్టమా? అవును. నిజమేనా? అడుగుతున్నాను. ఏమండోయ్ మరి ఇవాళ ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నారు చెప్పమండి. ఏమో గాలం వేస్తాను. నాకు నిలుపు నేనేం గాలం వేయలేదండి. అప్ప మీరు ఎంత కష్టపడిపోతున్నారు, అందుకోసం మీ మీద ఎంత ప్రేమ వచ్చిందంటే చెప్పమందుగా విన్నవించుకో. అబ్బా చూడు, నీ మీద ప్రేమ రాగానే హారం వచ్చేసింది నా దగ్గరికి. చిన్ని కోరిక విన్నవించుకోనా, చిన్ని కోరిక విన్నవించుకోనా, చిన్ని కోరిక విన్నవించుకోనా, చిన్ని కోరిక. ఆ నవ్వటమే తప్పితే ఏమైనా వరాలు రత్నాలు ముత్యాలు ఇచ్చేది ఉందా లేదా? విన్నవించుకో. అలాగే చెప్పండి. కడప వాస్తవ్యులు పాలబాబాయ్ సార్ గారు కళాభిమానంతో ఆస్వాదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చినారు. మరి వారిని ఆ పరమేశ్వరుడు అష్టేశ్వర ఆయురారోగ్య భగవాద్యం సర్వదా కాచి కాపాడి మనసారి ప్రార్థిస్తూ కోరుకుంటూ ఇక్కడున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక కళాభి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, నా మిత్రుల దగ్గరికి వస్తాను, డబ్బు కూడా తెస్తాను. మరి నీవు ఎవరికి ఇస్తావు? ఆగండి. ఏమండి గురువు గారు, ఒక చిన్న మనవి అండి. గంగలు కలిపేశాడు, కలిపేసినందుకు ఇబ్బంది లేదు, అది కాదు. ఆగండి. ఏమిటి? మీరు కూడా లేవా? కొంచెం పడాలా? ఆయన కథ కానీ లాగు. మీ మగవారు తారసిల్లు వరకే
అతని భార్య భూలోకరంబ. అబ్బో తెగ చెప్పొచ్చాడండి. అతని భార్య భూలోకరంబ. అవునులే, ఎవరి భార్యలు వాళ్ళకు భూలోకరంబాలే. నీకు తొక్కుడే ఉందా? మరి తమరి భార్య? ఇప్పుడు ఆ సంగతి ఎందుకు లేచిందామని. ఆయన భార్య భూలోకరంబ అన్నది నేనే అండి కదా, తమరే కదా. ఏమండి, సర్వహంగులు తమ తమ అందరి భార్యలు భూలోక రంభాలే కాదని ఎవరన్నారు? సానులే తిని వారి ఇళ్ళలో ఎవరి భార్య చక్కనిది కాదు. ముందు తమరి భార్య సంగతి చెప్పండి. ఆవిడే సర్వాంగ సుందరమైనటువంటి ఆమె అంద చందములు ఏమిట విన్నావా? ప్రాణములు కలిగినట్టు పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టు పసిడి బొమ్మ, అవయవంతులు కలిగిన రాజా, అవయవంతులు కలిగిన అల్లరి బొమ్మ, అవయవంతులు కలిగిన అల్లరి బొమ్మ. స్కూల్ టీచర్, తెలుగు పండితుడు పోతులూరే సార్ గారు, ఇంగ్లీష్ టీచర్ సారీ సార్ క్షమించాలి, పోతులూరే సార్ గారి కళాభిమానంతో ఆశీర్వదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చున్నారు. మరి వారిని పరమేశ్వరుడు అష్టేశ్వర ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు సర్వదా కాచి కాపాడమని మనసారి ప్రార్థిస్తూ కోరుకుంటూ ఇక్కడ ఉన్న వారందరూ కూడా నా హృదయపూర్వక కళాభి ధన్యవాదాలు. అలాగే పాత బాకి మా బాబాయ్ నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చున్నారు.